హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వరాహి ఆస్ట్రాలజీ. ఈవేళ మనం తెలుసుకోబోయేది భరణి నక్షత్రానికి సంబంధించి 2024 నుంచి 2025 వరకు ఏ కైండ్ ఆఫ్ ఈ ఇయర్ అంతా కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలా, ఎలా ఉంటుందనే విషయం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భరణి నక్షత్రం అనగానే ఇది యముడికి సంబంధించిన నక్షత్రం. పైగా దీని సింబల్ వచ్చి యోని కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, భరణికి సంబంధించినటువంటి గ్రహం ఏంటి? ఇది వీనస్ నక్షత్రం, అంటే శుక్ర నక్షత్రం. శుక్రుడు ఎక్కడ నేర్చబడతాడో కాలపురుష చక్రం వచ్చే చెప్పుకుంటున్నాం. సుమా ఇది మనం అంతర్గత జాతకాలు, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవట్లేదు. అంతర్గత చక్రంలో మీ యొక్క నక్షత్రనాథుడు అంటే శుక్రుడు ఎక్కడ నేర్చబడతాడో కాలపురుష చక్రంలో షష్టమ స్థానం అంటే కన్యా రాశిలో నీచత్వం పొందుతాడు. కన్యా రాశి అంటే ఏంటి? డిసీజులు, అప్పులు, చిక్కులు, చిరాకులు. ఓకే, ఇప్పుడు ఇది ఎవరి రాశిది? బుధుడికి సంబంధించిన రాశి. అలాగే బుధుడు ఎక్కడ నేర్చబడుతున్నాడు? ఇప్పుడు వ్యయస్థానాన్న స్పిరిచువల్ క్వాలిటీలో నేర్చబడతాడు. భరణి నక్షత్రానికి ఎక్సల్టేషన్స్ పాయింట్స్ చూద్దాం. 2వ స్థానంలో అంటే ధన కుటుంబ స్థానాల్లో చంద్రుడు పరిపూర్ణంగా ఉచ్చస్థితి పొందుతాడు. చంద్రుడు అంటే మదరు లేకపోతే కేరు, ఫుడ్. భరణి నక్షత్రంలో ఎక్కడున్నా సరే మంచి ఫుడ్ దొరుకుతుంది. ఓకే, అలాగే మదర్ సైడ్ ఇన్కమ్ లేకపోతే మదర్ సైడ్ వచ్చేటువంటి ప్రాపర్టీస్ కానీ లేకపోతే మదర్ డైలీ ఇన్కమ్కి సంబంధించి కానీ మదర్ కష్టజీవి అవ్వడం కానీ అంటే వృషభ రాశికి సంబంధించి అంతా కూడా సాక్రిఫైస్ చేసే జోన్లో ఉంటుంది. కాబట్టి అంటే సాక్రిఫైస్ చేసే వ్యక్తి మదర్ కింద రావడం కానీ ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. సుమా ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్గా 7th హౌస్కి వచ్చేటప్పటికి సప్తమ స్థానంలో రవి పూర్తిగా నేర్చబడతాడు. వీళ్ళ జీవితంలో ప్రేమ అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి సప్తమ స్థానానికి వచ్చి నేర్చబడతాడు. చాలా క్లియర్గా చెప్తాను, పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి సుమా. ఇది చాలా మంది జీవితంలో జరుగుతుంది. లవ్ మ్యారేజెస్ చేసేటప్పుడు ఆచి తూచి అడిగియకపోతే అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రవి గనక ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఇటు ప్రొఫెషన్ పరంగా కానీ లేదంటే కనుక ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాలు కానీ వివాహానికి సంబంధించిన ఈ 3 విషయాలు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే దాంతోపాటు కుజుడికి సంబంధించి నార్మల్గా వీళ్ళ యొక్క భరణి నక్షత్రాన్ని చూసినా సరే కాలపురుష చక్రం వచ్చే 10వ స్థానంలో అంటే మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితి పొందడం, గురుడు నీచ స్థితి పొందడం కూడా మకర రాశిలోనే జరుగుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, వీళ్ళు అగ్రెసివ్ నేచర్తో కూడుకుని ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కానీ వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఇమ్మీడియట్గా చేయాలా, ఏదైనా టక్ మన వెళ్ళిపోవాలి, అంతా కూడా వాళ్ళు అనుకున్న మూమెంట్ అనుకున్నట్టుగా జరిగిపోవాలని ఒక తాపత్రయం కలిగి ఉంటుంది. బట్ ఎనీవే, ఇంకొక విషయం ఏంటి? గురుడు ఎప్పుడైతే ఇక్కడ నేర్చబడుతున్నాడో 10వ స్థానంలో నేర్చబడుతున్నాడో కెరియర్లో రెస్పెక్ట్ కంటిన్యూగా క్యారీ అవుతుంది. కెరియర్ కూడా చాలా షిఫ్ట్లు ఉంటాయి. కెరియర్ అనే కాదు, జూపిటర్ ఇండికేట్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని కూడా చెప్తాం. కాబట్టి అందుచేత వీళ్ళ విద్యారంగంలో కానీ విద్యకు సంబంధించి కానీ ఎక్కడైనా బ్రేక్స్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అంతర్గత చక్రంలో గురుడు కనుక బాగుంటే ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఉండవు, కెరియర్లో కూడా స్టాప్స్ ఉండవు. బట్ ఏదైనప్పటికీ కూడా శుక్రుడికి సంబంధించి వీళ్ళు ఐటీ రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదనే విషయం గమనించాలి. పైగా ఇంకొకటి ఏంటి, ఇందులో కుజుడు ఖచ్చితంగా డైరెక్ట్గా 10th హౌస్కి వచ్చి స్థితి పొందుతాడు. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఉద్యోగాలు హ్యాపీగా చేయాలా, లైఫ్ లాంగ్ హ్యాపీగా చేయాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భరణి నక్షత్రానికి సంబంధించి డిఫెన్స్ సెక్టర్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఒకవేళ ఈ 2 కుదరలేదు అనుకుందాం. ఓకే, శుక్ర నక్షత్రం కాబట్టి కుజుడు ఉచ్చస్థితి పొంది అంటే మీ యొక్క రాశినాథుడు అని అర్థం, రాశికి సంబంధించిన నాథుడు. అలాగే భరణి నక్షత్రం అనేది మీ శుక్రుడు అనేది శుక్ర నక్షత్రం కాబట్టి చెప్తున్నాను సమా. మీ యొక్క రాశికి సంబంధించిన మేష రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో మీకు 10వ స్థానాన్ని ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి అంటే ఒకటి అర్థం చేసుకోండి, కుజుడు ఇండికేట్ మ్యానుఫ్యాక్చరింగ్. భరణి నక్షత్రం అంటే ఏంటి? అసలు సెలబ్రిటీ ఎప్పుడు చూసినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా ఉండాలో. ఓ ఫంక్షన్కో ఫెస్టివల్కి వెళ్ళామంటే ప్రతి మంది కూడా వీళ్ళు పలకరించడం కానీ వీళ్ళకి ఒక హైప్ క్రియేట్ అవుతుంది. వీళ్ళ ముఖంలో తెలియకుండా ఒక గ్లామర్ అని చెప్పొచ్చు అనమాట. సో భరణి నక్షత్రం ఈజ్ ఇంచుమించుగా ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉన్న నక్షత్రాలు ఇది ఒక నక్షత్రం. చాలామంది ఆర్టిస్టులను కూడా మనం భరణి నక్షత్రంలో చూడొచ్చు. కానీ వీళ్ళకి కెరియర్ ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్ కింద వెళ్తుంటుంది. మరీ రేవతి నక్షత్రం, పుష్యమి నక్షత్రం అంత కాదు కానీ బట్ ఈవెన్ స్టిల్ కొంచెం ఇబ్బంది అంటే మధ్యలో కొంచెం గ్యాప్స్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ 2024 నుంచి 2025 అనుకున్నాం కాబట్టి కంప్లీట్గా చెప్పాలంటే భరణి నక్షత్రానికి సంబంధించి వివాహంలో డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ నేను ఇందాక నేచర్లో చెప్పాను. డివోర్స్ అయ్యే ఛాన్సెస్ భరణి నక్షత్రంలో చాలా మంది చక్రాలు చేశాను నేను. భరణికి సంబంధించి డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెరిటల్ పరంగా అత్తగారు పోరును భరించలేనటువంటి బాధతో అత్తగారు ఎందుకు వచ్చారా బాబు ఇంటికి, లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నాం అని ఈ తాపత్రయంతో కూడుకున్న భరణి నక్షత్రాలు చాలా ఉంటాయి సుమా. ఇలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించి కన్సల్టేషన్ కనుక తీసుకుంటే అపాయింట్మెంట్లో నేను చాలా కూలంకుషంగా మీ యొక్క అంశచక్రం, నవాంశ చక్రం, దశాంశ చక్రం అలాగే వివాహానికి సంబంధించి సప్తమ చక్రాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసి చక్కటి పరిష్కారాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే 2024 నుంచి 2025 నేను ఫస్ట్ ఈ 2024 నుంచి 2025కి మొదలుపెట్టే ముందు నేచర్స్ అని ఫినిష్
చేసిన తర్వాత నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్తో మొదలు పెడతాను. ఎందుకంటే ఇప్పటి వరకు పడిన బాధ ఒకటి, ఈ గురుడు 12వ స్థానం 2వ స్థానానికి వస్తున్నాడు సుమారు రైటే. 2వ స్థానానికి అంటే ఎక్కడికి వస్తున్నాడు, కాలపురుష చక్ర రీత్యా ధన కుటుంబ స్థానాలకి గురుడు వస్తున్నాడు. వ్యయాధిపతి ధనస్థానానికి వస్తున్నాడు. ఇక్కడ బాగా పట్టుకోవాల్సిన 9 భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి గురుడు ఇప్పుడు ధనస్థానానికి రాబోతున్నాడు. అంటే ధనం ఖర్చు అవుతుంటుంది. కంగ్రాచులేషన్స్ దేనికి చెప్పాలంటే ధనం ఖర్చు పెట్టాలి అంటే ధనం పుడుతుందని అర్థం. ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు. అయితే ఇందులో కొంచెం ఒక లక్ ఒకటి ఉంది. గురువు వీక్షణ ఏదైతే ఉందో మీకు 6th హౌస్ మీద పడినప్పుడు కాలపురుష చక్ర వచ్చి గురుడు నుంచి లెక్క పెట్టినప్పుడు 5వ స్థానం మీద మీ యొక్క రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు అంటే మేష రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 6వ స్థానం మీద అంటే అప్పులు కానీ డిసీజులు కానీ లేకపోతే చీకు చిరాక మెడికల్ పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, జనరల్గా యూట్రస్ ప్రాబ్లమ్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ అబ్డోమెన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా భరణి నక్షత్రంలో చూడొచ్చు అనమాట. అలాగే కన్సీవ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కానీ చైల్డ్ బర్త్ లేకపోతే ఎక్స్పైరీ ఇష్యూస్ కానీ ఇలాంటి పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. అలాంటి విషయాలన్నిటికీ సంబంధించి ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఈ సంవత్సరం నుంచి రిలీఫ్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి సుమా ఒకటి. అలాగే ఒకవేళ భరణి నక్షత్రంలో ఎవరైనా సరే ఉద్యోగరీత్యా కొంచెం ఏదైనా పెండింగ్ ఉన్నా లేకపోతే కెరియర్లో ఎక్కడన్నా ఫికిల్మెంట్ అంటే కెరియర్ ఆగిపోవడం కానీ మళ్ళీ పునఃప్రారంభంతో వేరే ఉద్యోగంతో ప్రారంభం అవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్తో ఏదైనా అబ్స్టాకిల్స్ ఏదైనా కెరియర్లో ఉంటే అవి కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి మంచి జాబ్ రావడానికి మంచి ఒక పాత్ క్రియేట్ అవ్వడానికి గురువు యొక్క వీక్షణ చక్కగా 10వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఇది మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే కెరియర్ చాలా బాగుంటుందని చెప్తున్నాను. తర్వాత డిసీజెస్ పరంగా బయటకు పడతారని చెప్తున్నాను. లేకపోతే మెడికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే అందులోంచి బయటపడతారని చెప్తున్నాను. దాంతోపాటు అప్పులు కానీ లేకపోతే అప్పులకు సంబంధించింది కానీ ఈ వీటిలోంచి బయటపడతారు. అలాగే ఉద్యోగ లబ్ధి కానీ గవర్నమెంట్ ఉద్యోగ లబ్ధి కానీ ప్రత్యేకించి ఉచ్చస్థితి పొందే స్థానంలో గురుడు నేర్చబడే స్థానంలో మకర రాశి మీద పడుతుంది. కాబట్టి వీక్షణ అక్కడ వరకు నేను చెప్పాలంటే వీక్షణ అంటే గురుడు వృషభ రాశి రేపు ఏప్రిల్ 21వ తారీఖు నుంచి అని అర్థం. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది, మళ్ళీ 2025 ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అంశం మీరు అనుభవించవచ్చు. అంటే ఉద్యోగం రావడానికి అవకాశం ఎంతగానో ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క శుక్రుడికి ఎప్పుడు భరణి నక్షత్రం వివాహపరంగా ఇబ్బంది పడడం కానీ లేదంటే గైనిక్ పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ డెప్స్ గురించి కానీ డిసీజెస్ అని చెప్పాలి కానీ మెడికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు మాట్లాడితే హాస్పిటల్ తీసుకెళ్ళడం, బ్లడ్ టెస్ట్లు అనేది ఇంకా మీరు ఒక డైరెక్ట్గా ఏదైనా అంటారంటే డయాగ్నోసిస్ సెంటర్ ఓపెన్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టుగా అంత దారుణమైనటువంటి పరిస్థితులు భరణి నక్షత్రం చూసిన అందరికీ కాదు సుమా. ఇది ఒక 1000 జాతకాలు చేసామంటే ఒక 500 నుంచి ఒక 600 వరకు సుమారుగా ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తాయని అర్థం సుమా. సో కామెంట్స్ పెట్టేటప్పుడు నాకు ఎలా జరగలేదండి, నీకు జరగలేదు సంతోషం ఏమంటారు మతానందం కూడా అని చేత కామెంట్స్ పెట్టేటప్పుడు అందరికీ వ్యక్తిగత జాతకం చెప్పట్లేదు, యూనివర్సల్గా చెప్తాను అనేది పట్టుకోవాలి మీరు. శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి మీరు ఎంతసేపు కూడా అభిషేకం చేయాల్సింది ఎవరికి, ఇది ఒకటి ఆలోచించండి. చూడండి, మీరు కృతిక నక్షత్రానికి సంబంధించి కొంచెం ఫేవరబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కృతిక నక్షత్రం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన హోమం చేయాలి. ఇదంతా హోమ రిలేటెడ్, ఇది హోమ రిలేషన్కి సంబంధించి ఉంది. కాబట్టి హోమానికి సంబంధించి చేస్తే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. మీ యొక్క వెనకాల ఉన్న నక్షత్రం అశ్విని నక్షత్రం మీద రవి ఉచ్చస్థితి పొందుతాడు. మీకు తర్వాత ఉన్న నక్షత్రం ఏమో కృతిక నక్షత్రం అయి ఉంటుంది. సో కృతిక నక్షత్రానికి సంబంధించి ధన కుటుంబానికి సంబంధించిన మెడికల్ ఇబ్బందులు, ఎందుకంటే రవి ప్రత్యేకించి మెడికల్కి ఇది అవుతాడు కాబట్టి మెడికల్ రిలేటెడ్ ప్లానెట్ అవుతాడు, జాబ్ రిలేటెడ్ ప్లానెట్ అవుతాడు, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ప్లానెట్ అవుతాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ ప్లానెట్ అవుతాడు. కాబట్టి మీకు ప్రత్యేకించి రవికి సంబంధించిన రెమెడీస్లో హోమం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడం ధర్మం. అది కూడా వ్యక్తిగత చక్రంలో ఎలాంటి రెమెడీ సూచించబడుతుందో దాన్ని బట్టి నిర్ణయం అనేది తీసుకోవాలా. సో ఇది నేను యూనివర్సల్గా చెప్తాను. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామికి కృతిక నక్షత్రం మీద చేసే హోమం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే పరిపూర్ణంగా ఇప్పుడు ఆనందంగా ఉండాలా, ఇంటిలమయం కూడా ఇలా ఈ అప్పుల బాధలు లేకపోతే ఈ చిరాకులు, డైవర్స్ బాధలు లేకపోతే పెళ్లి గోలలో పెళ్లి చిరాకులు, అత్తగారి నుంచి వేధింపులు లేకపోతే మీకు నచ్చకపోవడం ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉంటే కనుక ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకించి దుర్గాదేవికి సంబంధించి ఎప్పుడైనా ఉంటే నిమ్మకాయల దండ ఒక నల్ల ఇది ఎరుపు దారంలో ఒక 100 నిమ్మకాయలు ఇచ్చేసి శుక్రవారంలో ఒక 11 శుక్రవారాలు అని పెట్టుకుని ఆ 11 శుక్రవారాలు కూడా అమ్మవారి మెడలో వేసి కుంకుమార్చన చేసుకోవడం శ్రేయస్కరమైన విషయం గమనించండి. ఈ 2024 నుంచి 2025 ఈ రెమెడీస్ పాటిస్తే చక్కటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అలాగే మీరు చాలా మందికి చాలా రిలీఫ్ వస్తుంది. నేను ఇంకా దీని మీద చాలా షార్ట్స్ కూడా చేయబోతున్నాను. ఆ షార్ట్స్ వీడియోస్ కూడా మీరు అందరూ కూడా వీక్షించండి. అలాగే ప్రత్యేకించి వరాహి యాస్ట్రో సీక్రెట్స్ ఛానల్కి ఈ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో
నా యొక్క నాలెడ్జ్ మీకు నచ్చినట్టయితే, ఇది ఎడ్యుకేట్ చేసే ఛానల్ కాబట్టి యాస్ట్రాలజికల్గా కామెంట్స్లో ఎలాంటి వీడియోస్ కావాలో అవి మీరు నాకు తెలియజేస్తే ఆ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను సుమా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ కూడా ఈ రాబోయే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా శ్రేయోదాయకంగా ఉండాలని, అందరికీ కూడా శ్రీహరి కటాక్ష వీక్షణలు అందరికీ కూడా చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.